హలో! హాయ్ ఆల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మీకెలా తెలుస్తది? నేను చెప్తేనే కదా తెలుస్తది. అందరూ సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి అని హోమ్ టౌన్స్‌కి వెళ్తున్నారు. రిలేటివ్స్ హౌసెస్‌కి వెళ్తున్నారు. సో, నేను కూడా మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను. యాక్చువల్లీ సిస్టర్ గాదు పిన్ని. సిస్టర్ అని పిలుస్తాము. సో, అలా డైరెక్ట్‌గా ఆటో బుక్ చేసేసుకున్నాను. ఫుల్లు కోల్డ్ అనమాట. ఇక చలికాలం. నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది. అలా నా స్కార్ఫ్ ముక్కుకి అడ్డం పెట్టేసేసుకున్నాను. ఇక దిక్కులు చూసుకుంటూ వెళ్తున్నాను. ఆటో అన్న కూడా ఫుల్ ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. ఏమీ తినకుండా ఇక అలా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇంటి ముందు పెరటుంది. పెరట్లో చెట్లు పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడికాయ చెట్లు అప్పుడే పూతొచ్చుంది మామిడికాయ చెట్టుకి. చిన్న చిన్న పిందెలున్నాయి. పెరటైతే చాలా బాగుంది. మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. ఏమి తినకుండా స్టార్ట్ అయ్యాను. ఇంకా వెళ్ళంగాల్నే మా అక్క చపాతీ చేసిచ్చింది విత్ ఎగ్ కర్రీ. చాలా బాగుంది. ఇంకా అలా తినేసాక ఎదురుగా ఉన్న పార్కులోకైతే ఎంటర్ అయిపోయాను. ఇంటి ముందు పెద్ద పార్క్ ఉందనమాట. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. సరదాగా ఆడుకునేవాళ్ళు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ఇక అందరం ఒక చోట కూర్చొని ముచ్చట్లు ఆడేసుకొని నేచర్‌ని అలా ఎంజాయ్ చేసాము. ఇక ఈ బుడ్డిదొచ్చేసి మా మామయ్య కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. ఎంత వైట్‌గా. తను ఉయ్యాలూగుతుంటే ఇంక నేను కూడా ఉయ్యాలూగేశాను. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక అలా పార్కులో కొంచెం సేపు స్పెండ్ చేశాక ఇంకా లంచ్ టైం అయిందని ఇంటికి వెళ్ళాను. మా అక్క మాకు బిర్యానీ తెప్పిచ్చేసింది. బిర్యానీ తినేసి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని అలా టైం స్పెండ్ చేసేసి ఇంకా నైట్ అయిపోయింది. ఇక ఓలా బుక్ చేసేసుకొని ఇంటికైతే అలా స్టార్ట్ అయిపోయాననమాట.